పెళ్లి చేసుకొని మోసం చేసిన తన భర్తపై చర్యలు తీసుకోవాలని ఓ వివాహిత కోరింది. ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్తున్నానని చెప్పి స్వగ్రామంలో మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని బాధితురాలు వాపోయింది. నేరేడుమెట్టు పోలీస్ స్టేషన్లో నివాసం ఉండే మహేశ్వరికి రామకృష్ణకు 2012లో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. ఇద్దరు కొన్ని రోజులు బాగానే ఉన్నా తర్వాత రామకృష్ణ ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఉద్యోగరీత్యా దుబాయ్కి వెళ్లి సంవత్సరానికి ఒకసారి వచ్చేవాడని, క్రమంగా తన కుమారుని పట్టించుకోవడం మానేశాడని మహేశ్వరి తెలిపింది. భర్త ప్రవర్తనపై ఆరా తీస్తే ఆంధ్రాలోని స్వగ్రామంలో మరో పెళ్లి చేసుకున్నాడని బాధితురాలు వాపోయింది. రెండో పెళ్లిపై నిలదీస్తే నువ్వెవరో నాకు తెలియదంటూ మహేశ్వరికి మొహం చాటేశాడని తెలిపింది. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు తన కుమారుడికి న్యాయం చేయాలని వేడుకుంటుంది. She has got dished by the husband. He has done bigamy. We have filed a charge sheet also has been filed under 494 IPC. The concern of this lady is she is now completely thrown out of the house and she is working as a servant maid. And we are trying our level best to get the justice. Tell media that I am working for this case entirely concerned of the child who has got hit by the husband of my client Maheshwari. It is very difficult to explain. నా పేరు లకమణ మహేశ్వరి, లకమణ రామకృష్ణ. మా భర్త పేరు, ఆయనది కాకినాడ, మాది తెలంగాణ. అయితే మాకు 2010లో ఆయన పరిచయం అయ్యి నన్ను లవ్ జోర్లు ఒప్పుకుంటారని చెప్పి ప్రెగ్నెంట్ చేసి నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. ఎక్కడ ఎల్లమ్మ గుడిలో అయింది. మాది కొండపోషమ్మ దగ్గర, మా ఊరి దగ్గర. పెద్ద మనుషులను సంప్రదించి అందరూ నొప్పించి పెళ్లి చేసుకున్నామండి. చేసుకున్న బాగానే ఉన్నాం. ఈ బాబు పుట్టిన తర్వాత కూడా బాగానే ఉన్నాడు నాతోటి. నెలకు అమౌంట్ ఖర్చులకు అన్నీ పంపించి బాగానే చూసుకున్నాడు. ఎప్పుడు నన్ను కొట్టినా చేసినా వాళ్ళ ఇంట్లో ప్రెజర్ చేసిర్రు. కులంగానే ఆమెను చేసుకున్నావు, తెలంగాణ దాన్ని చేసుకున్నావు అని చాలా కించపరిచినా కూడా